క్షమిస్తాము అని కొంతమంది అంటున్నారు. మేము కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళమే, మేము పక్క దేశాల వాళ్ళం కాదు, మేము భారతీయులమని ఇక్కడ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాము అనేక సంఖ్యలో, అధిక సంఖ్యలో, పాస్టర్ అని కాదు కానీ ఒక హ్యూమన్ గా ఎంతో మంది చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. అధిక సంఖ్యలో క్రైస్తవులే కాదు, ప్రతి జిల్లా నుండి తరలి వచ్చేది మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మంది క్రైస్తవులకు ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నారు అని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా మంది మన మధ్యలో ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రవీణ్ పగడాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడి నుండి వచ్చారు మీరు? అనంతపూర్ నుంచి వచ్చాం. అనంతపూర్ నుండి, ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చారు. సో వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రవీణ పగడాల వారు ఎంతో సాత్వికుడు. మరి ఈ దుర్మరణము, ఈ అటాక్ ఎందుకు జరిగిందో మాకు ఎప్పటికి కూడా ఈ క్రైస్తవ లోకం మరి మరణం అని అనుకుంటారు, యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు, 100% మరి అటాక్ చేసింది. 100% హత్య ప్రయత్నం, హత్య జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము ఇప్పుడు క్రైస్తవుల పైన వేరే ఏదైనా కూడా వేరే వాళ్ళు అంటే ముస్లిమ్స్ మతంలో కానీ మరి హైందవ మతంలో కానీ ఏవి చిన్న ఒక సన్యాసి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మరి వాళ్ళని ఆదరించేకి, వాళ్ళని మరి ఎంతో ఆప్యాయతతో వస్తారు. మరి క్రైస్తవుల పైన ఇంత దాడి జరిగి ఒక సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఎన్నో ఒక మనుషులను జయించినటువంటి పగడాల ప్రవీణ్ గారిని హత్య జరిగితే మరి ప్రభుత్వం ఎవరు కూడా స్పందించలేకపోతున్నారు. ఎందుకు ఈ విధమైనటువంటి మరి స్వార్థాలు, ఎందుకు ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్స్ జరుగుతున్నాయో మాకు అర్థం కాదు. అంటే కేవలం క్రైస్తవులను అణగదొక్కడానికే, క్రైస్తవుల్ని మరి ఏదో విధంగా బాధ పెట్టి వాళ్ళని మరి క్రైస్తవ మతాన్ని అనగొట్టడానికి ఈ ప్రయత్నాలన్నీ ఈ భాగాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఇంకా అనేక మంది వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చూసినట్టయితే చాలా మంది చిన్నపిల్లలని కాదు, ముసలి వాళ్ళని కాదు, పెద్దవాళ్ళు కాదు, ప్రతి జిల్లా నుండి తరలి రావడం మనం చూస్తున్నాము. అధిక సంఖ్యలో ఇక్కడున్న స్థలం మొత్తం నిండిపోయింది. ఇంకా అంత్యక్రియలకు చాలా సమయం ఉంది. చూసినట్టయితే అక్కడ చూడండి, ఎంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక మంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ఎంతో మంది పాల్గొన్నారు, చూస్తున్నాము. అనేక మంది ఆవేదన వ్యక్తం కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంకా తెలుసుకుందాం, ఇంకా చాలా మంది ఎక్కడెక్కడ నుండి వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రవీణ్ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రవీణ్ గారి గురించి మాకు పూర్తిగా ఇది యాక్సిడెంట్ కాదు, కావాలని చేసిందన్న విషయం మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే మన టోల్ గేట్ దగ్గర ఆయన నిదానంగా వస్తూ ఉన్నాడు. అది అయిపోయిన 11 గంటల 42 నిమిషాలకి యాక్సిడెంట్ అయినట్లుగా మనకి దాంట్లో చూపిస్తున్నారు. అంతేగాని అది ఆయన అనేది కరెక్ట్గా మనకు తెలియదు. అయితే మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆయన టోల్ గేట్ దాటిన తర్వాత ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ సమయం ఏదైతే ఉందో దీంట్లో ఏదైనా జరిగి ఉండాలనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఆ పొగలేసింది అటు కాలంలోకి వెళ్ళిపోయిందని అంటున్నారు, కానీ అక్కడ ఏమైందంటే కింద పడ్డ తర్వాత మనిషికి దెబ్బలు తగులుతాయా, ముందే దెబ్బలు తగులుతాయా? పడ్డ తర్వాతే దెబ్బలు తగులుతాయి ఏ తగిలినా కూడా. ఆడ ఎలా ఉంది, రోడ్డు పైన 2 చెక్క ముక్కల మీద బ్లడ్ ఉంది అక్కడ. అంటే అంతకు ముందే ఏదో జరిగి ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు పడ్డ తర్వాత ఏదైనా బ్లడ్ బ్లీడ్ కానీ ఏదైనా అవుతుంది అనేది కన్ఫామ్. ఇప్పుడు పడింది అక్కడ, చెక్క ముక్కలు అవన్నీ ఉన్నది అక్కడ, విరిగిపోయి ఉన్నాయి, వాటి మీద బ్లడ్ ఎందుకు ఉంటుంది? అది మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే దెబ్బ తగిలిన తర్వాత కంపల్సరీ మన బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అయితే దీన్ని మీరు హత్యగానే అనుమానిస్తున్నారు? హత్యగానండి ముమ్మాటికి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మనం చూసినట్టయితే మన ఢిల్లీ సీఎం గారు ఏమైందంటే, కాన్వాయ్ వెళ్తా ఉంటే ఆవులు ఎదురొచ్చినాయని చెప్పేసి ఆపేశారు. వారి కాన్వాయ్ ఆపేశారు. అంటే ఉన్నటువంటి విలువ క్రైస్తవులకు లేదు. ఈ దేశంలో ఆవులకి ఎవరన్నా సన్యాసి ఉన్నాడు అనుకో, ఏం అవసరం లేదు, అఘోరి ఒకటి తిరుగుతున్నాడు మన చుట్టూ, మనకు తెలిసిన విషయమే. అసలు అతనికి ప్రత్యేకమైన ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే ప్రత్యేకమైన ప్రొటెక్షన్. మళ్ళీ అతను మాట్లాడేది మొత్తం బూతులే, ఎటువంటి మంచి మాటలనే మాట్లాడరు. మన ముస్లిం సహోదరులైనా, క్రిస్టియన్ సహోదరులైనా, ఎవరైనా సరే ఆయన మాట్లాడేది ఎట్లా మాట్లాడతారంటే, కొడకల్లారా, నరుకుతాము, చంపుతాం. ఇలాంటి వాళ్ళకి మన దేశం అనేది, మన రాజ్యాంగ వ్యవస్థ, మన పోలీసులు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళకి కొమ్ము కాస్తుంది. కానీ ఇలా ముందుకు వచ్చి సత్యాన్ని తెలపడంలో ఇట్లాంటి ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారిని మేము చాలా లాస్ అయ్యామండి. ఎందుకంటే ఈ సందర్భంగా క్రిస్టియానిటీకి ఎలాంటి భద్రతలు కావాలని మీరు డిమాండ్ చేస్తారు? క్రిస్టియానిటీకి ఎలాంటి భద్రత అంటే, కేవలము ఇక్కడ మన దేశంలో
నాలుగు మతాలుగా ప్రధానంగా చెప్పుకుంటాం. ఒకటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధులు. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోయిందో ఇప్పుడు మొత్తం రాజ్యాంగం నడుస్తుంది. రాజ్యాంగబద్ధంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రతికితే ప్రతి ఒక్కరి సమాన హక్కు అనేది ఈ దేశంలో ఉంటే ఖచ్చితంగా అందరూ సేఫ్ గానే ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులకి సమాన హక్కు ఉంది, హిందూ సమాన హక్కు ఉంది, బౌద్ధులకి సమాన హక్కు, ముస్లింకి సమాన హక్కు ఉంది. ఎందుకని వేరు వేరుగా మీరు తక్కువ మేము ఎక్కువ అనే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ? మనం ఆలోచించాలి కదా. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? ఇప్పుడు మన దేశం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంతవరకు కూడా అణగారి తరానికి, అణగాని వారికి, వర్గాలకి ఇంతవరకు ఎక్కడ చూసిన గుడిలోకి పోనీరు. గుడిలోకి పడితే కొడతారు, చంపుతారు. కనీసం ఒక దళితుని చంపి ఇంటి డోర్ డెలివరీ చేసినా కూడా ఎటువంటి స్పందన ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు ఎలాగుంటది? మేము ఇక్కడే పుట్టాం కదా, మేము తెల్లవాళ్ళ కాడి నుంచి మేము కొంతమంది అంటారు క్రాస్ బీడింగ్ అని. ఎందుకు అర్థం క్రాస్ బీడింగ్? ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి ఇరానీ మీరు క్రాస్ బీడ్, మేం కాదు. ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాం మేము. ఇక్కడ ద్రావిడ జాతి మాది. ఇక్కడ ఫస్ట్ నుంచి మేము ఇక్కడ ఉన్నాం. మేమే పక్క నుంచి వలస వచ్చిన వాళ్ళం కాదు మేము, కన్ఫామ్ గా. అట్లా మేము ఉంటుందంటే మా ఆవేదన ఇది. మేమేదో మీ మీద ఏదో చెప్పడానికి కాదు, మా ఆవేదన ఇది. మేము డైమండ్ కోల్పోయాం. చాలా బాధ అండి. ఎందుకంటే నేను సాధారణంగా ఒక మేస్త్రి పని చేసుకునేవాడిని. నేను ఉండేది ఇక్కడ, మాది ఆంధ్రప్రదేశ్, ఒంగోలు. మేము ఉండేది ఇక్కడ లాలాపేటలోనే. కనీసం నాకు జ్ఞానం లేని టైంలో మేము పని చేసుకుంటా ఆయన వీడియోలు వింటా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆయన వీడియోలు వింటా మేము బైబిల్ నేర్చుకున్నాం. ఒక మతం మాది ఎలాగైతే మమ్మల్ని అటాక్ చేస్తాడో వాటి గురించి మేము బైబిల్ చెప్పడానికి మేము ముందుగా ఉన్నాం. ఇట్లాంటి గొప్ప వ్యక్తి అండి ఆయన. ఒక వ్యక్తి ఒక ముస్లిం తోటి డిబేట్ చేశాడు, గొడవకు పోలేదు. ఒక హిందూతో డిబేట్ చేశాడు, గొడవకు పోలేదు. ప్రతి ఒక్కరిని చేరదీశాడు ఆయన. ఇప్పుడు ఏదైనా ఉంటే మనకి, ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకి ఎటువంటి ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఆయనకు ద్వేషమే లేదు. ఏదంటే సందర్భోచితంగా ఆయన మాట్లాడతాడే గాని ఒకరిని కించపరిచినట్టుగా గాని ఒకరిని ఇబ్బంది పెట్టినట్టుగా గాని ఎటువంటి మాట ఆయన ఎప్పుడు మాట్లాడి ఎరగడు. ఏదైనా చూపిస్తే గ్రంథంలో నుంచి ఆయన ప్రూఫ్ చూపిస్తాడు, ఒట్టిగా ఏ మాట మాట్లాడు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది అండి ఇలా పని తీసేసి మాకు రోజుకి భార్యాభర్తలు పని చేసుకుంటే రోజు 1500 డబ్బులు వస్తాయి మాకు. పని బాగొట్టుకొని అన్న మీద ప్రేమతోటి మేము వచ్చాం. మామూలుగా ఆయన కలవటానికి ఎప్పుడన్నా విల్ టైంలో కలవటానికి మేము అనుకున్నాం, కానీ ఇట్లాంటి సమయంలో మేము కలుస్తాము ఆయన చూడవలసిందని మేమైతే అనుకోలేదండి. ఇది మా బాధ, మా ఆవేదన. ఈ ముమ్మాటికి ఖచ్చితంగా హత్యే. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దెబ్బ తగిలిన తర్వాత బ్లడ్ వస్తుంది, ముందు బ్లడ్ రాదు. దెబ్బ తగిలిన తర్వాత బ్లడ్ వస్తుంది, ముందు రాదు. రోడ్డు మీద బ్లడ్ ఉంది, ఆ కర్రల మీద బ్లడ్ ఉంది. ఆ మాత్రం ఆలోచన చేయలేరా? చూస్తున్నాం కదా, మాకు తగిన న్యాయం జరగాలి అంటున్నారు. కూలి పని చేసుకుంటూ అన్న మీద అభిమానంతో మేము ఫోన్లలో చూసి అవేర్నెస్ కల్పించుకొని మేము ఇక్కడికి వచ్చాము. మాకు తగిన న్యాయం జరగాలి. ఆఖరికి జంతువులకు కూడా భద్రత ఉంది భారతదేశంలో, కానీ క్రైస్తవులకు భద్రత లేదు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చూస్తూనే ఉన్నాము ఇంకా టుడే 18 న్యూస్.